ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రతి ఫ్యామిలీకి మారుతున్న జీవన విధానంలో మరియు పెరుగుతున్న ఖర్చులకు అనుకూలంగా ఆర్థికంగా మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే పేదవారు, మధ్యతరగతి వారు ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది కలిగి ఉండాలండి. దీని మీద అవగాహన కలిగి ఉండాలండి. ఎందుకంటే అనుకోకుండా జరిగే ప్రమాదాలు, ఉదాహరణకి యాక్సిడెంట్ అండి, లేకుంటే మన ఇంట్లో ఫ్యామిలీ వరకు అనారోగ్య సమస్యలు వచ్చాయండి, హాస్పిటల్కి వెళ్తే ఒక 5 lakhs అవుతుందండి. మనం ఆర్థికంగా తట్టుకోగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. అదే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా కంపెనీ అండి, మార్కెట్లో చాలా రకాల కంపెనీలు మనకు ఆఫర్ చేస్తున్నాయండి. ఒక్కసారి మీరు ఆ ఏజెంట్ని సంప్రదించినట్టయితే మీకు ఒక 10,000 పాలసీ, 5 లక్షల పాలసీ మీకు వస్తుందండి. దీని మూలంగా మీరు ఆర్థికంగాను మరియు ఆరోగ్యంగాను తొందరగా బయటపడే అవకాశం ఉందండి. ముఖ్యంగా పేదవారు, మధ్యతరగతి వారు మాత్రం చాలా రోజుల నుంచి దాచుకున్న ధనాన్ని, ఇంట్లో ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినట్టయితే ఒకేసారి ఉన్న ధనం అంతా హాస్పిటల్ ఖర్చు అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ఆ ఖర్చుల నుంచి మనం బయటపడవచ్చండి. మరికొందరు అంటారండి, చూద్దాంలే తర్వాత తీసుకుందాం, ఇప్పుడు అంత అవసరం ఉంది, మన ఆరోగ్యంగా ఉన్నాం కదా, తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం, నెక్స్ట్ మంత్ అని తీసుకుందాం, ఇంకో 2 months తర్వాత తీసుకుందాం అని అంటారండి. అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్ ఇలాంటి విషయాలు ఎప్పుడు జరుగుతాయో కూడా మనకు తెలియదండి. ఇంకో క్షణంలో కూడా జరగవచ్చండి. అందుకే మనం ముందుగానే పాలసీ తీసుకుంటే చాలా బెటర్. వాయిదా వేయడం మానేయాలండి. మనం ఏదైనా పండుగ వస్తే మాత్రం వేలకు ఖర్చు పెడతాం. కానీ ఇలాంటి మంచి విషయాలకు మాత్రం ఖర్చు పెట్టాలంటే మాత్రం కొంచెం వెనక ముందు అవుతామండి. ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతోనే ఈ విషయం చెప్తున్నానండి. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. గుర్తించుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి కుదిరితే. ఎందుకంటే మీరు ఆర్థికంగా సపోర్ట్ చేయకపోయినా ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని ఆర్థికంగా దిగజారకుండా కాపాడగలుగుతారన్నది నా ఇంటెన్షన్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలున్న ఫ్యామిలీ మాత్రం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలండి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే మా ఫ్రెండే, అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బయటపడగలిగారు. లేకుంటే మాత్రం ఒక 2 lakhs తన జేబుల నుంచే పోయేవండి. చాలా పేద కుటుంబం అండి. ఆ రోజులో అప్పుడు ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ వద్దానండి, నా బలవంతం మీద చేసుకున్నాడు. ఈరోజు ఆయన ఆర్థికంగా చాలా బయటపడడం జరిగిందండి. అని ఇప్పటికి కూడా నన్ను 10 సార్లు గుర్తు చేస్తాడు, నీ వల్ల నేను ఒక 2 లక్షలు సేవ్ అయ్యానని. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో పరిస్థితులు అలా ఉన్నాయండి. హాస్పిటల్ ఎక్కడ దొరికితే దోచుకుందామని రీతిలో వ్యవహరిస్తున్నాయండి. చిన్నపిల్లలను మరి క్యాచ్ చేసుకున్నాయండి. నంజు జాము కావడం, ఇలా రకరకాల కారణాలు చెప్పి 3-4 రోజులు ఉంచుకొని ఒక 2 lakhs 1 lakh బిల్లు వేయడం మనం చూస్తూనే ఉన్నాం. మన ఇంటి పక్క పంటూ మన ఊర్లో ఒకరు చెప్తుంటారు. అందుకే ఒక 5,000 10,000 చేసుకొని ఒక 5 లక్షల పాలసీ వేసుకుంటే మనం ఈ ఆర్థికంగా నుంచి బయటపడతామండి. చాలామంది అనుకుంటారు, గవర్నమెంట్ అనేక రకాల హెల్త్ స్కీములు ఇచ్చింది కదా, మళ్ళీ మనం ప్రైవేటుగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని. అవునండి, 100% నిజమండి. కానీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాల రూపంలో ఇచ్చిన పాలసీలు కొన్ని హాస్పిటళ్ళు త్వరగా హ్యాండిల్ చేయలేవండి, అంటే పట్టుకోవండి. కానీ అదే మనం ప్రైవేట్గా ఒక 5,000 10,000 కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఇమీడియట్లీ ట్రీట్మెంట్ ఉంటుందని. ఎందుకంటే మనం పోయేదే ఎమర్జెన్సీ కాబట్టి ప్రైవేట్గా ఉంటే కూడా చాలా బెటర్ అని నా అభిప్రాయం అండి. అందుకే ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వారి ఫ్యామిలీకి అనుగుణంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు యూజ్ అవుతుందండి. మీరు అనుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాడు, కొంపదీసి ఈయన ఒక ఏజెంటా అని. లేదండి, ఎందుకంటే నేను మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్లో కానీ చాలామంది ప్రాక్టికల్గా అనుభవించామండి. ఇన్సూరెన్స్ లేనోళ్ళ పరిస్థితి, ఉన్నోళ్ళ పరిస్థితి నా కళ్ళారా చూశానండి. చాలామంది నేను చూశాను నా కళ్ళ ముంగట.
ఉదాహరణ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం కూడా అమ్మి హాస్పిటల్లో కట్టిన రోజులు నేను చూశానండి. అదే 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 హాస్పిటల్లో పాలసీ ఉండి ₹1 కూడా ఖర్చు పెట్టలేని ఎంతోమంది నేను నా కళ్ళారా చూశానండి. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కొందరికైనా యూజ్ అవుతుందని చేస్తున్నా తప్ప ఇందులో ఎలాంటి స్వార్థము ఎలాంటివి లేవండి. మరిన్ని వీడియోస్ మీకు యూజ్ అయ్యే విధంగా చేస్తానని. థ్యాంక్ యూ అండి అందరికీ.